ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. ఎన్నోసార్లు చాలాసార్లు మనలో కలిగే ఒక ఆలోచన, నేను ఏ తప్పు చేయకుండానే శ్రమ అనుభవిస్తూ ఉన్నాను, నేను ఏ పాపం చేయకుండానే ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉన్నాను, నేను దేవునికి వ్యతిరేకంగా ఏం చేశానని దేవుడు నన్ను ఇంతగా శిక్షిస్తూ ఉన్నాడు అని మనకు కలిగే అనేకమైన ప్రశ్నలకి ఈరోజు జవాబుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, ఒక వ్యక్తి తన ప్రమేయం లేకుండా ఎన్నో శ్రమలు అనుభవించినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తన జీవితంలో ఊహించిన రీతిగా, అసలు తను ఎప్పుడు అనుకోని పరిస్థితిలో తనకు ఎదురవుతున్న అనేక రకాలైన బాధలు, సమస్యలు చూడండి. ఒకే రోజున తన ఆస్తి మొత్తం పోయింది, ఒకే రోజు తనకు కలిగిన పిల్లలందరూ చనిపోయారు, ఒకే రోజు తనకి కలిగిన మందలు, తనకు కలిగిన ఎడ్లు, తనకు కలిగిన సమస్తము పశువులు చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అదే రోజు తన భార్య కూడా తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో అటువంటి వ్యక్తి చూడండి ఎంత దయనీయ స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే, సమస్తమును పోగొట్టుకున్నాడు, ఒకే రోజులో సమస్తము కోల్పోయాడు, తన జీవితంలో తనకేం జరుగుతుందో తెలియని అయోమయపు స్థితిలోనికి వెళ్ళిపోయాడు. చూడండి, కానీ ఆయన పలుకుతున్న ఒక యుక్తమైన మాట ఏమిటంటే, చూడండి, తన భార్య వెళ్ళేటప్పుడు తన భార్య తనతో అంటుందంట ఏమిటంటే, చూడండి, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మెనను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యోబు దేవుని విషయంలో యుక్తమైన పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఏమిటంటే, తన భార్య వచ్చి తనని దూషిస్తూ ఇలాగ చెప్తూ ఉందంట. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. ఎందుకు ఈ మాట పలుకుతుందంటే, ఒకే రోజు ఆస్తి పోయింది, ఒకే రోజు పిల్లలు చనిపోయారు, ఒకే రోజు తనకు కలిగిన పశుమందులన్నీ కూడా చనిపోయినాయి, అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక్క క్షణంలో చూస్తూ ఉండగానే రెప్పపాటున సమస్తమును కోల్పోయాడు. అయితే తన భార్య అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావే, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నీవు ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నా ఆ దేవుడు నీకేం చేశాడు, ఆ దేవుడు నీకు చేసినది ఏమీ లేదు కదా, నీ సమస్తమును నువ్వు కోల్పోయావు కదా, ఇకనైనా దేవుణ్ణి దూషించి మరణము కమ్మరాదా అని భార్య మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటే తను యుక్తముగా దేవునికి ఇష్టముగా పలుకుతున్నాడంట. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా. ఆయన ఇంకొక చోట అంటే దేవుని అదే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినై దేవుని వద్దకు నేను తిరిగి వెళతాను. నేను పుట్టేటప్పుడు నేనేమి తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు నేను ఏమి కూడా తీసుకొని పోను కనుక దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి మహిమ, దేవుడే తీసుకున్నాడు, దేవునికి స్తుతి కలుగునుగా. కానీ ఆయన శ్రమలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ సాతానుతో వేసుకున్న పందెములో చూడండి ఎంత చక్కగా దేవుణ్ణి గెలిపిస్తున్నాడంటే, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుణ్ణి గెలిపించే వారిగా మనం ఉండినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ఆ ఆశీర్వాదాన్ని మనము రెండింతలుగా అనుభవిస్తాం. చూడండి, యోబు జీవితంలో తన సమస్తమును కోల్పోయినప్పుడు ఏ విధమైన పలుకులు పలికాడో యుక్తమైనట్లుగా, అదే విధముగా మన ఆత్మీయ జీవితాలలో మనం పలికినట్లయితే మనం ఈరోజు కోల్పోయినది, అది వ్యక్తులు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, లేదంటే నీ ఆరోగ్యం అవ్వచ్చు, నీ కుటుంబంలో వ్యక్తులు అవ్వచ్చు, ఎవరినైనా నువ్వు కోల్పోయావని వేదన పడుతూ ఉన్నావేమో, కానీ సమస్తమును ప్రభు అంటున్నాడు రెండింతలుగా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోబు జీవితంలో రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించినట్లుగా ఏదైతే కోల్పోయాడో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో అనుగ్రహించాడు. ఈ రోజున క్రైస్తవ సమాజానికి మోటివేషన్గా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే, బైబిల్లో గొప్పగా మనం చూసే వ్యక్తి యోబే. తనకి ఒక్క రోజులోనే సమస్త
సమస్తమును కోల్పోయినా కూడా తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, దేవునిపై ఉన్న ప్రేమను విడిచిపెట్టలేదు. దేవుని కోసం నిలబడ్డ ఆ జీవితంలో ఎటువంటి మార్పులు లేకుండా అంతే నిలకడగా నిలబడ్డాడు. ఈ రోజున కొద్ది శ్రమలు రాగానే, కొద్ది ఇబ్బందులు రాగానే, కొద్ది శ్రమలు పొందగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు అనేకులు లేకపోలేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని కోసం నువ్వెంతటి శ్రమ పడినా దానికి రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు. సాతానుగాడు దేవునితో వేసిన పందెంలో నీవు చుట్టూ కంచె వేసి కాపాడటం వల్లే భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు. నువ్వు చుట్టూ కంచె తీసి చూడు, యోబు యథార్థతను విడిచిపెట్టి నిన్ను కాదని లోకంలో వెళ్ళిపోతాడు అని సాతాను వేసిన ఒక పందెంలో చూడండి యోబు ఎంత చక్కగా దేవుణ్ణి గెలిపించాడో. అదేవిధంగా నీకు ఎదురవుతున్న శ్రమల మధ్యలో, మనకెదురవుతున్న ఇబ్బందుల మధ్యలో మనం దేవుణ్ణి గెలిపించే బిడలుగా మనం గనక మారినట్లయితే ప్రభు మన ఎదుట, మన జీవితాలలో మన ద్వారా ఆయన నామం మహిమపరచబడి దేవుడు ఉన్నతమైన కార్యాలని చూడండి ఎంత చక్కగా దేవదూతల ఎదుట, ఆ సాతాను ఎదుట నీవు దేవుణ్ణి గెలిపించిన దానిని బట్టి రెండింతల ఆశీర్వాదాన్ని మన జీవితాలలో ప్రభు అనుగ్రహించాలని ఎంతో ముచ్చటగా ఆయన చూస్తూ ఉంటాడు కదా. మనకి శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక మార్గంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు చూడండి మనం ఆయనను గెలిపిస్తామనే ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, మనం ఇలాంటి పనులు చేసినప్పుడు ఆయన చిన్నబుచ్చుకొని, అంటే ఆయన మొహము మన వైపు నుండి త్రిప్పు వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ రోజున మన జీవితాలలో తన ప్రమేమి ఏమీ లేకుండా కూడా తన శ్రమ అనుభవిస్తున్న ఆ శ్రమలో కూడా ప్రభు నామాన్ని మహిమపరచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం చేసిన తప్పిదములకి, మనం చేసిన పాపములకి కొన్ని శ్రమలు మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నామేమో, కానీ వాటి అనంతరం, అంటే వాటి తర్వాత ప్రభు అంటున్నాడు, గాయము చేయువాడను నేనే, ఆ గాయమును తట్టుకోగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడును కూడా నేనే అని. మన జీవితాలలో ఏ శ్రమనైతే పెడుతూ ఉన్నాడో, ఏ ఇబ్బందిని అయితే పెడుతూ ఉన్నాడో, ఆ ఇబ్బందిని తట్టుకోగలిగిన జ్ఞానాన్ని, శక్తిని కూడా ప్రభు మనకి ఈ రోజున అనుగ్రహిస్తాడు. చూడండి యోబు పలికినట్లుగా యుక్తమైన పలుకులు పలికి దేవునిని మనము గెలిపించే వారిగా ఈరోజు మన జీవితాలు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చూడండి మోటివేషన్గా చూడండి ఎంతోమంది మోటివేషన్ చేస్తూ ఉంటారు, ఎంతోమందిని గురించి చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో మనకంటూ ఒక వ్యక్తిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే అది యోబుని గురించి. తన శరీరము కూడా కుళ్ళిపోయిందంట, తన శరీరం అమ్మటి రక్తము చీమి, తన గాయాలమ్మటి కారుతూ ఉంటే కుక్కలు వచ్చి తన శరీరాన్ని నాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటి భయంకరమైన స్థితిలో కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. అంతటి భయంకరమైన స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించడంలో ఆయన వెనకంజు వేయలేదంట. అందుకే ఆయన మరలా ఊజు దేశములో మొదటిగా తనని ఏ విధంగా అయితే ఐశ్వర్యవంతుడు అని పిలిచాడో అదే ప్రజలు తనని చూశారు, తన దయనీయ స్థితిని చూశారు, తన సమస్తమును పోగొట్టుకోవడం చూశారు. అంతేకాదు తను రెండింతలుగా ఆశీర్వదించబడటం కూడా చూశారు. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా మన స్థితి ఎంతమంది చూస్తున్నప్పటికీ కూడా మన స్థితిని ప్రభు మరలా రెండింతల ఆశీర్వాదంతో నింపినప్పుడు మనం దేవుణ్ణి మహిమపరచడమే కాదు, మనల్ని చూసిన వారు అనేకులు కూడా వారు దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను దేవుణ్ణి గెలిపించే బిడ్డలుగా మార్చబడాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.